మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తయారు చేయించిన ప్రచార వాహనాలను పోలీసులు తీసుకువెళ్లారు. హైదరాబాద్ గాంధీ భవన్ ఆవరణంలో ఉన్న ప్రచార రథాలను పోలీసులు తీసుకువెళ్లారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. పోలీసుల తీరును పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాత్రి 7 గంటల తర్వాత దాదాపుగా 50 నుంచి 60 మంది పోలీసులు గాంధీ భవన్లోకి వచ్చి తమ పార్టీ ప్రచార రథాలను తీసుకువెళ్లారని తెలంగాణ పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ చెప్పారు. ఇక తమ పార్టీ బీఆర్ఎస్ వైఫల్యాలు, స్కామ్లపై 3 కార్లను తయారు చేయించిందని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తయారు చేయించిన 3 కార్లు ప్రజల్లోకి వెళితే తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే భయంతోనే కేసీఆర్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి పెంచి వాహనాలు తీసుకువెళ్లిందని ఆరోపించారు. బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తయారు చేయించిన ప్రచార వాహనాలు పోలీసులు తీసుకువెళ్లారు. హైదరాబాద్ గాంధీ భవన్ ఆవరణంలో ఉన్న ప్రచార రథాలను పోలీసులు తీసుకువెళ్లారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. పోలీసుల తీరును పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాత్రి 7 గంటల తర్వాత దాదాపుగా 50 నుంచి 60 మంది పోలీసులు గాంధీ భవన్లోకి వచ్చి తమ పార్టీ ప్రచార రథాలను తీసుకువెళ్లారని తెలంగాణ పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ చెప్పారు. తమ పార్టీ బీఆర్ఎస్ వైఫల్యాలు, స్కామ్లపై 3 కార్లను తయారు చేయించిందని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్ తయారు చేయించిన 3 కార్లు ప్రజల్లోకి వెళితే తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే భయంతోనే కేసీఆర్ ప్రభుత్వంపై పోలీసులపై ఒత్తిడి పెంచి వాహనాలు తీసుకువెళ్లిందని ఆరోపించారు. గాంధీ భవన్ లోకి వచ్చి మేమేదైతే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ చేసిన స్కాముల మీద 3 కార్లను తయారు చేయడం జరిగింది. మీరందరూ నిన్న గాంధీ భవన్లో ఉన్నటువంటి వెహికల్స్ని మీడియా మాధ్యమాల ద్వారా మీ అందరికి చూపించడం జరిగింది. ఈ వాహనాలు ప్రజలకి ఎక్కడికి తీసుకెళ్తారో, ఈ వాహనాలు చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను తెలుసుకుంటుందన్న భయంతో కేసీఆర్ ప్రభుత్వము పోలీసులపై ప్రెజర్ పెట్టి మరీ ఈ వెహికల్స్ని ఈరోజు టో అవే చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. అన్ని పొలిటికల్ పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏమైతే ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు తీసుకుపోవడం కూడా ఈ ప్రతిపక్ష పార్టీలకు హక్కు. ప్రజలు కూడా వాటిని చూడాలని అనుకుంటారు. కానీ అది ఏది చూపించకుండా ప్రయత్నం చేస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ నియంత ప్రభుత్వాన్ని ప్రజలే బుద్ధి చెప్తారని, దీనిపై మేము డెఫినెట్గా రేపు పోలీసులను కలిసి